వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురంలో కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ఇంత పెద్ద స్థాయిలో సభ పెడుతున్నారని ప్రశ్నించారు. జిల్లా ప్రజల కోసం చేసిన పనులు చెప్పకుండానే కేవలం రాజకీయ ప్రదర్శన కోసం సభలు పెట్టడం కూటమి అసలైన ధోరణి అని తలారి రంగయ్య విమర్శించారు. ప్రకటిస్తే నేను 4 రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ వీధిలో ఏ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో నేను చెప్తాను. మీరు మద్యం ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారు. ఒక్కొక్క బాటిల్కి 10 రూపాయల నుంచి 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు. ఇది సాక్షి పేపర్ కూడా కాదు, ఆంధ్రజ్యోతి పేపరే. ఇదిగో మా జిల్లా నుంచే నెల కూడా తిరగలేదు, 1వ తేదీ వచ్చి ఉంది. అక్రమ మద్యం వరదలాగా ప్రవహిస్తుంది. మద్యంలో ఈ గవర్నమెంట్ ఈ సమయంలో ఈ ప్రభుత్వంలో సంపాదిస్తున్నంత డబ్బులు గతంలో ఎప్పుడు ఎవరు సంపాదించలేదని నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఒక బాటిల్ మీద నేనే మొన్న ఇక్కడే ప్రకటించి ఉన్నాను, ఎక్సైజ్ మినిస్టర్ గారిని అడిగి ఉన్నాను, లేదా ఎక్సైజ్ కమిషనర్ని ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగాను, వచ్చి వెరిఫై చేయండి మీరు. నేను నా దగ్గరే 296 లిస్టు ఆ రోజు తీసుకొచ్చాను, మున్సిపాలిటీ కాకుండా. మళ్ళీ మున్సిపాలిటీ సేకరిస్తే దాదాపు 389 దాకా నా దగ్గర బెల్ట్ షాపులు కళ్యాణ్ దుర్గంలో నడుస్తున్నాయి. అవన్నీ కూడా కళ్యాణ్ వైన్స్ అనే పేరుతోనే నడుస్తూ ఉన్నాయి. ఒక నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో అంటే 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ఎత్తున అక్రమ మద్యము ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ మీద మీరు ఇంత డబ్బులు సంపాదిస్తుంటే ఏ ఎలక్షన్ ఉంది, ఈ ఎలక్షన్ ఉంది, 29 ఎలక్షన్. మీరు బీహార్ ఎలక్షన్ అయినా చేయొచ్చు ఈ డబ్బులతో. దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ డబ్బులు సరిపోతాయి. ఎందుకంటే నేను చెప్పేది కాదు, రికార్డ్స్ ప్రకారం కూడా ఎవరు రిచెస్ట్ సీఎం ఎవరు దేశంలో? చంద్రబాబు నాయుడు గారు. ఎంపీలు రిచెస్ట్ నెంబర్ 1. మీరు మొత్తం ఎంపీల లిస్టు తీసుకోండి, నెంబర్ 1 రిచెస్ట్ పార్టీ ఏదంటే, ఎంపీలు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ ఎంత ఉందో తెలుసా? 9వ స్థానంలోనో 10వ స్థానంలోనో ఉంది. మా ఎమ్మెల్యే గారే ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు రిచెస్ట్, ఎంపీలు రిచెస్ట్, సీఎం రిచెస్ట్. ఇంత రిచెస్ట్ అయినప్పుడు పేదవాడు తాగుతున్న బాటిల్ మీద 10 రూపాయలకి 30 రూపాయలకి 40 రూపాయలకి ఆశపడాలండి? ఒకవేళ నేను ఇది చెప్తున్నది అబద్ధమైతే మీరు చెక్ చేయండి. అంతేకాకుండా ఎమ్మెల్యేలో ఎంపీలో చెప్తేనే ఆఫీసర్లు పనిచేయాలా? మామూలుగా మీకు బాధ్యత ఉండదా? బెల్ట్ షాపులు ఏ టైంలోకి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయో మీకు తెలియట్లేదా? మీరు పట్టుకోలేకపోతున్నారా? నిజంగానే ఆ షాపులు వేలల ప్రకారం సమయం ప్రకారం పనిచేస్తున్నాయా లేదా? అవి పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఉండదా? మీరు ఎమ్మెల్యేలు చెప్తేనే, మంత్రులు చెప్తేనే ఉద్యోగాలు చేస్తారా? మీరు జీతాలు తీసుకోవట్లేదా? ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి అక్రమ పద్ధతుల్లో విపరీతంగా డబ్బులు వచ్చినాక వ్యవస్థలు ఏమైపోతాయి? అందువల్ల మీరు ఏదైతే సూపర్ 6ను సూపర్ హిట్గా మీరు భావించి అక్కడ పెడుతున్నారో, ఎందుకంటే ఒకే ఒక కారణం ఏమై ఉండొచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచినారు అనే దాంతో. కానీ ప్రజలు ఓడిపోయినారు. ప్రజలు ఓడిపోయిన పద్ధతులు కూడా చెప్పాను. ఇన్స్టిట్యూషన్స్ పోగొట్టుకున్న పద్ధతి చెప్పాను, ఎయిమ్స్ లాంటిది. అలాగే ఆర్డిటి సంస్థను పోగొట్టుకుంటున్న పద్ధతిని, అది పోయింది, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. దాని గురించి మీకు చెప్పాను. అలాగే మద్యానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం ప్రవహిస్తుంది, దాని మీద జరుగుతూ ఉంది. దీని గురించి ఏం మాట్లాడతారు అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఒక నమ్మకం మీకు మీ మీద ఉంటే, ఎవరికైనా కూడా నా ప్రాంతంలో నా నియోజకవర్గంలో జరగట్లేదని మీరు చెప్పదలుచుకుంటే మీరు ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజ్ వచ్చి అనంతపూర్లో సభలో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడవచ్చని తెలియజేస్తున్నాను. లేదా ముందే మీరు చెప్పదలుచుకుంటే మీడియా ముందుకు వచ్చి నా నియోజకవర్గంలో జరగట్లేదని ఎవరన్నా చెప్తే ఆ ఎమ్మెల్యే ఎవరో ఏ ప్రాంతమో నేను చూడాలనుకుంటున్నాను. ఈ ప్రజల తరపున నేను ఆ మాట అడుగుతున్నాను. అది ప్రతిపక్షంగా నా బాధ్యత కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళు ఎంత రాజకీయమైన ప్రముఖులైనా పర్వాలేదు,